శ్రీ మల్లికార్జున స్వాముల వారికి స్వామి బ్రాహ్మణోత్తమా, మీరు మా సన్నిధి మా వాటికి రాగడం ఏమిటో మాతో తెలుసు స్వామి. మీరు మా సన్నిధికి రాగడం ఏమిటో నాతో తెలుసు స్వామి. మీకు 7 కుమార్తెలు కలగదు కదా? అవును. కొల్లాపురం నేల ఆదిరెడ్డికి 7 మంది కుమారులు ఉన్నారు. వారికి ఇచ్చి లగ్నం చేస్తారంట అని అడగడానికి వచ్చినామా నాయన? అది మా భార్యను అడిగి మీకు వివరిస్తాం స్వామి. చూసుకొని అడిగి చెప్తాం స్వామి. స్వామి ఎందుకు వచ్చారు? దేవి మీరు కొల్లాపురం నివాసులంట ఆ ఆల్రెడ్డి కుమారులకు పత్రికలు ఇచ్చి వివాహం చేయాలని అడుగుతున్నారు దేవి. స్వామి బ్రాహ్మణోత్తమా, వారు ధనవంతులైతే కొల్లాపురం నుంచి దేవగిరి వరకు బంగారు ధనతోరణములు కట్టి ఉండిన వారికి మా పుత్రికలను ఇచ్చి వివాహం చేసేదాం స్వామి. అనే సామెత నీకు తెలియదా తల్లి? అట్లున్న సంసారం ఇట్లు కావచ్చు, ఇట్లున్న సంసారం అట్లు కావచ్చు. అంత దైవకృప తల్లి. బ్రాహ్మణోత్తములారా, అధిక మాటలేలా మీరు వెళ్ళి ఆ ఆదిరెడ్డి గారికి చెప్పండి, మాకు ధనవంతులైతేనే మేము మా పుత్రికల నుంచి పెళ్లి చేసేదము, లేకపోతే మేము మా పుత్రికలు ఇవ్వజాలమని చెప్పండి. అందుకే అన్నారు రసపొట్టు ఉంటాయి కానీ 3 సూర్యులు అది కరెక్టే స్వామి. మా భార్య అదే ఇది ఊరినట్టుంది. అదే ఏంటి స్వామి? మీరు ధనవంతులైతే ఈ కొల్లాపురం నుండి ఆ దేవగిరి వరకు బంగారు తోరణములు కడితే వారి పుత్రికలు మీకు చేస్తారట. స్వామి, మీరు ఆ అమ్మాయిల అందచందములు చూశారా? అమ్మాయిల అందచందాలకేముంది నాయన, లక్షణంగా ఉన్నారు. అందరికంటే చిన్న ఆవిడ పద్మాక్షి అట, చాలా చూడ చక్కగా ఉన్నారు. స్వామి, నేనే స్వయంగా వెళ్ళి ఆ అమ్మాయిల అందచందములు చూచి వచ్చేదా. నేను ఈ వేషంలో వెళ్తే మా మామయ్య గారు గుర్తిస్తారు. నేను మందలమారే వేషం దాచుకొని పోయి వచ్చేదా కాక. శ్రీ మల్లికార్జున స్వాముల వారికి కళ్యాణ ప్రాప్తి. లైట్ లైట్
వారు ఇప్పుడు